ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 43 19వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. నీ జీవితంలో దేవుడు, నా జీవితంలో ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన కార్యం నీకు చేయబోతున్నాను, అది ఇప్పుడే ప్రారంభం అవబోతుంది. ఆమేన్. నీకు కొంచెం సమయంలోనే అది నీకు ప్రారంభమవుతుంది. దేవుడు దాన్ని ప్రారంభిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఒక మంచి నూతన ఆరంభం, ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త మార్పు, ఒక కొత్త జీవితము దేవుడు నీకు ఇచ్చి ముందుకు నడిపించబోతున్నాడంట. ఇంతవరకు నేను జీవించిన ఆ వేదన, ఆ యొక్క శోధన, లేకపోతే నువ్వు జీవించిన ఈ విధానం, నీకు దుఃఖంగా ఉన్నటువంటి ఈ విధానం నుంచి ఆయన మార్పు చేసి ఒక నూతనమైన కార్యం, నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలోకైనా ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉండు, ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, అది ఎవ్వరు కూడా చేయలేరు, ఏ మనిషి కూడా దాన్ని చేయలేరు, కానీ దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. అవును, నువ్వు ఆయన వైపే చూస్తూ ఉన్నా, ఇంతవరకు ఎదురు చూస్తున్న ఆ నూతన కార్యం నీ జీవితంలో ఆయన చేసి ఉన్నాడు. దానిని నువ్వు చూడబోతున్నావు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ప్రారంభిస్తున్న ఈ నూతన జీవితాన్ని బట్టి వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ నూతన కార్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, గొప్ప కార్యం మా జీవితంలో చేసినందుకు కృతజ్ఞతలు. మరి దీనిని మా జీవితంలో కొనసాగిస్తుండగా మేము సంతోషం, ఆనందం, సమాధానంతో ఉండేలాగిన కృప చూపినందుకు వందనాలు. నూతన ఆరోగ్యంను, దీర్ఘాయుష్ను, కృపా కాపుదల, నూతన ఐశ్వర్యం, నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన జ్ఞానాన్ని, నూతనమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు మాకు ఇస్తున్నావు తండ్రి. సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దేవునికి మహిమకరంగా మలుచుకొని మీరు ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.